చంద్రబాబు సవాల్కు మాలాంటి కార్యకర్తలు చాలు, ఏ వేదికైనా ఆయన చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత. ఒక్క మంచి పథకం ఆయన చంద్రబాబు పాలనలో అందించారా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో తలదాచుకుని ఎన్నికలప్పుడు వచ్చి ఏదో మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు. వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్న ఆమె, చంద్రబాబుకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరన్నారు. చంద్రబాబు నాయుడు మరి రోజు నిన్న సవాల్ ఇచ్చాడు ముఖ్యమంత్రి గారి పైన. మీ సవాళ్ళకి మా జగనన్న సవాలుకి వచ్చే అవసరం లేదు. చంద్రబాబు నాయుడు మాలాంటి కార్యకర్తలము నాయకులమే మీకు సమాధానం చెప్పే అంత జగన్మోహన్ రెడ్డి గారి 4.5 సంవత్సర కాలంలో ప్రజా సంక్షేమ సుపరిపాలన అందించాడు. ఎక్కడైనా ఏ వేదిక పైన కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం చంద్రబాబు నాయుడుకి సమాధానం ఇవ్వడానికి. ఇది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీరు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం అనుకోండి, నవ్యాంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు. ఏదైనా పేద ప్రజలకి కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, విద్యార్థులకు కానీ గుర్తుండే ఒక సంక్షేమ పథకాన్ని మీరు అందించారా? ఈ రాష్ట్రంలో ప్రజలకి, ప్రజల కోసం పనిచేశారా? మీరు పేద ప్రజలను ఏనాడైనా ఆదరించారా? మరి మీ పరిపాలనలో మీరు కదా దోచుకోవడం, దాచుకోవడం ఈ రాష్ట్రంలో. అలా చేసినందుకే కదా 2019 ఎన్నికల్లో మీకు ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి 23 స్థానాలకే